మై ప్రాజెక్ట్ నేమ్ ఇస్ డిష్ వాషర్. పాత్రలు కడగడంలో మహిళల శ్రమను తగ్గించడానికి వినూత్నమైన డిష్ వాషర్ ని సిద్ధం చేయడమే నా లక్ష్యం. చాలా మంది మహిళలు పాత్రలు కడగడంలో ఇబ్బంది పడుతున్నారు. నేటి కాలంలో అయితే ఉద్యోగులకు కూడా సమయం కూడా ఉండడం లేదు. వాటిని కడగడం వల్ల వారి చేతులకు చర్మ సమస్యలు కూడా వస్తున్నాయి. ఎక్కువగా సబ్బులు లిక్విడ్ వాడకం వల్ల కొందరు అనారోగ్యం పాలవుతున్నారు. మా తల్లిగారు కూడా ఆ సమస్యలతోనే ఇబ్బంది పడుతున్నారు. ఆ కారణంగా ఈ వినూత్న డిష్ వాషర్ ని సిద్ధం చేశాను. దీనికి కావాల్సిన పరికరాలు ఏంటంటే పెద్ద బాక్సు, స్ప్రింక్లర్లు, వాటర్ పంపులు, పైపులు మొదలైనవి. దీనికి తయారీ విధానం మొదటగా పెద్ద బాక్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీని క్రింద 2 స్ప్రింక్లర్లను అమర్చుకోవాలి. అమర్చుకున్న తర్వాత వాటిని వాటర్ పైపులతో అనుసంధానం చేయాలి. అనుసంధానం చేసిన తర్వాత మరొక స్ప్రింక్లర్ ను బాక్స్ పై భాగాన అమర్చాలి. అమర్చిన తర్వాత గిన్నెల స్టాండ్ లో మనం వాడిన పాత్రలను ఉంచాలి. ఉంచిన తర్వాత వాటర్ పంప్ ఆన్ చేయగానే దీంట్లో లిక్విడ్ కలుపుకొని వాటర్ పంప్ ఆన్ చేయగానే లిక్విడ్ వాటర్ వచ్చి పాత్రలను శుభ్రపరుస్తుంది. ఇదేం సార్? నా పేరు ఎన్ రాజేష్, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్, జెడ్పీహెచ్ఎస్ చిన్నబొంపల్లె, కోస్గి మండలం నుంచి వచ్చాను. నేను ఇన్స్పైర్ 2022-23కు సంబంధించి 4 ప్రాజెక్టులు తయారు చేయడం జరిగింది. దాంట్లో ఈ డిష్ వాషర్ అనేది ఒకటి. ఇది 9వ తరగతి పిల్లలైనటువంటి పిక్కిలి రామకృష్ణ, కైఫ్, రవితేజ ఈ ముగ్గురు కలిసి ఈ ప్రాజెక్ట్ని తయారు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఒక పేరు వచ్చేసి డిష్ వాషర్. జనరల్గా మహిళలు ఈ డిష్ వాషరు బయటికి పోయి 22,000 25,000 పెట్టి కొనుక్కొని తెచ్చుకుంటారు. అది కూడా కరెంట్ ఉన్నప్పుడే పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. ఇక్కడ ఉన్నటువంటి డిష్ వాషర్ కరెంటుతో పనిచేస్తుంది, ప్లస్ బ్యాటరీతో కూడా పనిచేస్తుంది. ఇది ఎక్కువ కాస్ట్ కాకుండా మనకు 4,000 నుంచి 5,000 లోపల తయారు చేసుకోవచ్చు. ఇది తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏంటి అంటే ఒక పాటుగా స్ప్రింక్లర్స్ని యూజ్ చేసి ఈ మోటార్లో ఉన్నటువంటి వాటర్ పంపుతోనే మనం వాటర్ని సెండ్ చేసి లోపల ఉన్నటువంటి యుటెన్సిల్స్ అంట్లన్నీ కూడా నీట్గా క్లియర్గా అవుతాయి. దీని ద్వారా మేము సొసైటీకి అతి తక్కువ ఖరీదుతోనే ఒక మంచి డిష్ వాషర్ని ఇవ్వాలనుకున్న సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్.